రండి, ఆరాధనలో ప్రవేశించు మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలో ప్రవేశించు మునుపు ప్రభుని ఆరాధించక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. అందరం కలిసి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట 7 సంఘములకు పత్రికలు రాసి పంపుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ప్రభు తన కృప ద్వారా 7 ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, సంఘస్థులకి ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన కృపలో ఈ యొక్క దైవ చిత్తానుసారంగా ఎలా ఉండాలన్నది కొన్ని విషయాలు వారి జీవితాలు ప్రభు వచ్చినప్పుడు నష్టపోకుండా మేలుకరంగా ఉండటం కొరకై ఈ 7 ప్రాంతాల్లో ఉన్న సంఘస్థులకి అంత్య దినాల్లో మనకి బుద్ధి కలుగుటకై ఇవి రాయబడుతూ వచ్చినాయి. సో దీంట్లో ఒక మాటను చూసినట్టయితే ఇప్పటికే 7 సంఘముల గురించి ఉన్నాయి. 6 సంఘముల గురించి మనం ధ్యానించాం. ఇది 7వ సంఘ కాలపు చరిత్ర. 7వ సంఘం ఏంటి? లవోదికయ. సో ఈ లవోదికయ అంటే అర్థం ఏంటి? ప్రత్యధిగాంచిన ప్రగృహ ప్రదేశం అందరూ ఒక ముఖ్యమైన పట్టణం. కాబట్టి దీని గురించి కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ లవోదిక యొక్క స్థితిగతుల గురించి ఇప్పటికే దరిదాపు ఎన్ని వారాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఆరాధన కానీ టేబుల్ కానీ 33. ఇది ఎన్నో వారం? 34వ ఆదివారం. కాబట్టి ప్రభు యొక్క ఆరాధన వర్తమానం. మరి ప్రభు మనకు ఆయుష్నిస్తే, సజీవులుగా మనం ఉంచితే టేబుల్ వర్తమానంలో కూడా 34వ టేబుల్ వర్తమానం చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్ కృపను బట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏమని ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము. తర్వాత 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశ మీద సిగ్గు కలుక్కున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట, నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పటికే మనం నీకు దృష్టి కలిగినట్లంటే దేనికి, ఎవరికి దృష్టి కలగాలి? తర్వాత కన్నులకు కాటుక అంటే ఏంటి? తైలము పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని, పరిశుద్ధాత్మ తైలము సూచనగా ఉందని గత వారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనుందంటే, నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మొదటి మాటను మొదటి కోణంలోకి మనం వెళ్తున్నాం. ఈరోజు 34వ ఆదివారం. లవోదికయ గురించి ధ్యానించేటప్పుడు మొదటి కోణంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని మనం చూసినట్లయితే ఈ యొక్క చివరిలో రాయబడుతుంది, నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీకు బుద్ధి చెప్పుచున్నాను, ఇవన్నీ కొనుక్కో, ఇవన్నీ ధరించుకోమని నీకు బుద్ధి చెప్పుచున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరికి బుద్ధి చెప్పుచు ఆయన సరిచేసాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన బుద్ధి చెప్పుచు ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఎవరిని సరి చేసాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో, ఎందుకంటే లవోదికయ కూడా ఆ స్థితిలోనే ఉంది, బుద్ధి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. సో మనం కూడా అటువంటి అనుభవంలోకి వస్తున్నాం. కాబట్టి మనకు కూడా బుద్ధి చెప్పిన అనుభవాలు ఉన్నాయి. ఎవరికి బుద్ధి చెప్పుచు ఆయన ఎవరిని సరి చేస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. లవోదికయనే కాదు, ప్రతి మనుషులు కూడా. రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే సరి చేస్తున్నాడు కదా, సరి చేసాను. మరి ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఎవరిని సరి చేసాను అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోకమునుపు ప్రభు నడిపింపులకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వర్తమానం కొరకే నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు.
నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కళ్ళను మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం అనుగ్రహించండి. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం ధ్యానిస్తాను. నేనైతే యోగ్యుని కాను, అయోగ్యమైన వాడిని ఒప్పుకుంటున్నాను. నీకు ఇష్టమైతే నీ పాత్రగా మీరే నిలబెట్టుకుంటున్నారు కాబట్టి వాడుకుని మహిమ పొందమని ప్రార్థిస్తూ నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలకు ఇల్లు జరగకుండా సహాయం చేయండి. తండ్రి, ఈరోజు ఈ ఆరాధన వర్తమానం ధ్యానించబోతుండగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ ఆరాధన వర్తమానం ద్వారా ప్రభు మేము మిమ్మల్ని ఎట్లా స్తుతించాలో, ఎట్లా మహింపరచాలో మీరే మాకు నేర్పించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని, మాతో మాట్లాడి మీ ఉద్దేశాలు, మీ ఆలోచన మా పట్ల ఏవైతే పరిపూర్ణంగా నెరవేర్చుకుని మహిమ పొందమని, మీకే మహిమ ఘనత ప్రభావం అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించి మాతో మాట్లాడి మాకు తీర్చమని. దేవా, ఈరోజు నేను బలహీనుండని ఒప్పుకున్నా, కానీ మీరు బలపరిచే దేవుడు. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అపోస్తలుడైన పౌలు అన్నట్లు మీరే నా దేహంలో ప్రతి బలహీనతను తొలగించి బలపరిచి ఈరోజు పరిచయం అంతట్లో కూడా మీరు వాడుకున్నారని నమ్మి స్తుతిస్తూ ముందున్న సమయంతో దీవించమని, మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడు ఈరోజు మేము మిమ్మల్ని ఆరాధించేది, మిమ్మల్ని మహింపరిచేది అంత దీవెనకరంగా చేయమని, లవోదికయ ఎలాగా మా స్థితిగతులు మేము పరీక్షించుకుంటూ మిమ్మల్ని స్తుతించేవారుగా సిద్ధపరచమని, మీ ప్రియకుమారుడు మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడుతున్నటువంటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏమని? ఎవరికి బుద్ధి చెప్పుచు ఆయన సరిచేసాను అంటే, ఎవరికి బుద్ధి చెప్పి ఎవరిని సరిచేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాం. ఈరోజు మొదటి కోణాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి మాట 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. ప్రభు ద్వారా బుద్ధి చెప్పబడి సరిచేయబడిన వ్యక్తులు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. నీ యజమానుని స్త్రీలను నీ కవిగుడి చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించదని, ఇది చాలదని నీవు అనుకునే ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట దావీదు రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఇత్తీడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మవారి చేత నీవు అతన్ని చంపించితవని చంపించదు కదా. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచున్నాడు అని అంటే, బుద్ధి చెప్పుచు సరిచేసాడంటే మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరిని అని అంటే, దేవుని దృష్టికి, ఆయన దృష్టికి చెడుతనం చేసినటువంటి వారికి. అంటే దేవుని దృష్టిలో ఎవరైతే చెడుతనం చేశారో అటువంటి వారికి ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్పి వారు ఏం చేస్తున్నాడు? సరి చేసిన అనుభవాన్ని ఉంది. వాస్తవానికి మనం కూడా ఇట్లాంటి అనుభవంలోనే ఉన్నవారం ఒకప్పుడు. ఎప్పుడు? రక్షించబడక మునుపు, రక్షణ మారు మనసు అనుభవం లేనప్పుడు మనం ఎలాంటి అనుభవం ఉన్నాం? ఇలాంటి అనుభవం ఉన్నవారమే. కాబట్టి 2వ సమూయేలు గ్రంథం 12:8-9 వచనాల ప్రకారం ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దృష్టికి చెడుతనం చేశారు. దావీదు రాజు యొక్క జీవితం ఇక్కడ కనబడుతుంది. దావీదు రాజు దేవుని దృష్టికి చెడుతనం చేసిన వాడుకుంటాడు. దావీదు రాజు చెడుతనం చేసినప్పుడు దేవుడు దావీదు రాజుకి బుద్ధి చెప్పాడా లేదా? బుద్ధి చెప్తున్న అనుభవాలు ఉన్నాయి. బుద్ధి చెప్పి దావీదు రాజుని ఏం చేశాడు? మరలా దేవుడు సరి చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్లయితే ఆయన దృష్టికి చెడుతనం చేసినటువంటి వారికి ఆయన బుద్ధి చెప్పి ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. ఇది దావీదు రాజు యొక్క చరిత్ర. దావీదు రాజు బెత్షెబా విషయంలో దేవుని దృష్టిలో తప్పు చేశాడు, దేవుని దృష్టిలోనే చెడుతనం చేశాడు. చేసిన చెడుతనమును బట్టి దావీదు రాజుని దేవుడు ఏం చేయాలో అది చేసి బుద్ధి చెప్పాల్సిన విధానంలో చెప్పించి మరలా సరి చేస్తూ వస్తున్నాడు. అయితే బైబిల్లో కొందరు ఉంటారు బుద్ధి లేనటువంటి వారు. ఎవరు అనంటే, బైబిల్లో ఉన్నవారు ఎవరంటే, నాకు తెలిసి చెడుతనం చేసిన వారు, బుద్ధి లేక చెడుతనం చేసిన వారు ఎవరంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్టయితే ఎవరున్నారు? ఎవరంటే ఏలీ యొక్క కుమారులు మనకు కనబడుతూ వస్తారు. ఏలీ యొక్క కుమారులను చూడండి, వారి జీవితాలు చూడగా, వారి జీవిత ప్రస్థానం చూడగా, వారు యెహోవాను ఎరుగున వారై దుర్మార్గులుగా ఉంటూ ఇంకా చెడుతనం చేస్తూ వారి జీవితం ఎంతో పాప జీవితం కలిగి ఉంటూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ చెడుతనం అనుభవం ఉండ ఏలీ యొక్క కుమారులకు మరణం వచ్చింది.
కానీ ఎందుకని వారి జీవితాలు సరి చేసుకోవడానికి కూడా దేవుడు వారికి తరుణం ఇచ్చినా సమయం ఇచ్చినా వారు సరి చేసుకోలేదు. కానీ దావీదురాజు యొక్క జీవితం చూడగా, దావీదురాజు యొక్క అనుభవం చూడగా, దావీదురాజు పాపం చేశాడు, దేవుని దృష్టిలో చెడుతనం చేశాడు. చేసిన చెడుతనం విషయంలో దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. సో పశ్చాత్తాపడటం ద్వారా దేవుడు తాను ఏ చెడుతనం చేశాడో దాని విషయంలో బుద్ధి చెప్పాడు. తిరిగి దేవుడు సరి చేశాడు. సరి చేయడం ద్వారా ఇప్పుడు దావీదురాజు ఏమవుతూ వచ్చాడు? దేవుని ద్వారా బుద్ధి చెప్పబడి దేవుని ద్వారా సరిచేయబడిన వాడికి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదురాజు ఎక్కడ ఉంటున్నాడు? దేవుని యొక్క రాజ్యంలో ఆయన సింహాసనం అన్న స్థిరపరచబడి. ఇక్కడ మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఎవరిని సరిచేసాను అని అంటే, ఎవరో బుద్ధి చెప్పి ఆయన ఎవరిని సరిచేసానంటే మొట్టమొదటిగా ఆయన దృష్టికి చెడుతనం చేసిన వారికి బుద్ధి చెప్పి వారిని ఏం చేస్తున్నాడు? ఆ బుద్ధి చెప్పి ఇది కరెక్ట్ అయిన జీవితం కాదు, ఇది సరైన జీవితం కాదు, దీని ద్వారా ఈ మరణం ఉంది, దీని ద్వారా ఈ నష్టం ఉందని చెప్పి సరైన మార్గంలో సరి చేసుకుని నడిపిస్తున్నాడు. సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. దావీదురాజు అట్లాంటి పాపం మరలా చేశాడా? ఒకసారి బెత్షెబా విషయంలో చేసిన తర్వాత మరలా చేశాడా? లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే బుద్ధి వచ్చింది, దేవుడి ద్వారా బుద్ధి తెచ్చుకున్నాడు. దేవుడు బుద్ధి చెప్పాడు, బుద్ధి కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నడిపించే మార్గంలో నడుస్తూ వస్తున్నాడు. కానీ ఒకప్పుడు పూర్వ జీవితం మనం కూడా దేవుని దృష్టికి చెడుతనం చేసిన వారమే. అంటే ఒక బెత్షెబా విషయం అని కాదు, మన జీవితాలు ఎన్నో ఉంటాయి. దేవుని దృష్టికి ఎంతో చెడుతనం చేసిన వారమైనప్పటికీ మనకు బుద్ధి చెప్పి మనల్ని సరిచేసి దేవుని మార్గంలో మనల్ని మరలా నడిపిస్తూ వస్తున్నందుకు, మనల్ని కాదు లవోదికను కూడా అలా నడిపిస్తున్నందుకు ఈరోజు మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం క్షమించు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ చూస్తున్న రెండో మాటను చూస్తున్నాం. మొట్టమొదటిగా చూడండి, ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఎవరిని సరి చేశాడంటే, మొట్టమొదటిగా ఆయన దృష్టికి చెడుతనం చేసిన వారికి బుద్ధి చెప్పి, ఆయన దృష్టిలో చెడుతనం చేసిన వారికి బుద్ధి చెప్పి వారిని సరిచేశారు. వారిలో దావీదురాజును చూస్తున్నాము, సరిచేయబడిన వారు. సరిచేయబడిన అనుభవంలో సరిచేయబడినటువంటి అనుభవంలో ఏలి యొక్క కుమారులు మనం చూస్తున్నాం. సరే, రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఆయన ఎవరిని సరిచేశాను అని అంటే, రెండో మాట చూసినట్టే దేవుని మాటను తృణీకరించిన వారిని ఎవరిని సరిచేశాడండి? ఎవరికి బుద్ధి చెప్పాడు? ఎవరిని సరిచేశాడంటే దేవుని మాటను తృణీకరించినటువంటి వారు. అంటే దేవుని మాట ఏదైతే ఉందో, దేవుడు మాట్లాడే మాట ఏదైతే ఉందో దాన్ని తృణీకరించినటువంటి వారికి బుద్ధి చెప్పి వారిని మరలా ఏం చేస్తున్నాడు? సరిచేస్తున్నాడంట. నిజంగా ఎంత గొప్ప ధనితో చెప్పండి. అందుకే అన్నాడు లవోదికయతో, నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. ఎందుకు బుద్ధి చెప్తున్నాడు? సరి చేయడానికి. కాబట్టి ఎందుకు సరి చేస్తున్నాడు? ఎందుకంటే దేవుని దృష్టి ఎదుట చెడుతనం చేసి ఉన్నారు, ఇంకా ఆయన మాటను తృణీకరించి ఉన్నారు. కాబట్టి ఏ విషయాల్లో వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి? ఏ విషయాలంటే దేవుని దృష్టిలో చెడుతనం చేసిన దానికి, ఇంకా దేవుని మాటను తృణీకరించిన దానికి బుద్ధి తెచ్చుకోవాలి. వీటి విషయంలో దేవుడే బుద్ధి చెప్పి ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. ఇంకా బుద్ధి చెప్పుచు సరి చేస్తున్నాడు దేవుడు. ఎంత గొప్పవాడు చూడండి. ఇప్పుడు లవోదిక కూడా అదే అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అంటున్నాడు. కాబట్టి నువ్వు మారుమోసు పొందమంటున్నాడు. అవునా కదా? లవోదిక గురించి చాలా ఉంది, ఇంకొక 6 నెలలు ఉంది, కానీ ఆ టైం లేదు కాబట్టి చెబుతున్నా. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి లవోదిక గురించి. కాబట్టి లవోదిక యొక్క స్థితిగతులు చూడగా, లవోదిక అనుభవం చూడగా, ఒకప్పుడు లవోదిక ఆయన దృష్టికి చెడుతనం చేసింది అయినప్పటికీ ఒకప్పుడు జీవితాన్ని బుద్ధి చెప్పి సరి చేసాడు. దేవుని ఆరాధించే బిడ్డలుగా చేశాడు. ఒకప్పుడు లవోదిక దేవుని మాటను తృణీకరించిన అనుభవం ఉంది. తృణీకరించడం అంటే అర్థం ఏంటి తెలుసా? లోబడకపోవడం అని అర్థం. తృణీకరించడం అంటే అర్థం ఏంటి? లోబడకపోవడం. అంటే దేవుడు మాట్లాడే మాటని తృణీకరించడం అంటే ఇక ఆ మాటకు లోబడకపోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన పిల్లలు ఉంటారు, మనం ఒక మాట చెబుతాం, వాళ్ళు ఏమంటారు? నేను పోవమ్మా, నేనేనో పోయ్యా నాయన, నేనేనో అంటారు. అంటే అర్థం ఏంటి? నేను చేయను అని అంటారు. అంటే మన మాటను తృణీకరిస్తున్నారు. అంటే మన మాటకు లోబడతలా. తృణీకరించడము అంటే అర్థం ఏంటంటే లోబడకపోవడం. సో ఇక్కడ రెండో కోణాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఎవరిని సరి చేస్తున్నారంటే రెండో కోణం మనం చూస్తున్నాం. ఎలాంటి వారికి బుద్ధి చెప్పి ఎలాంటి వారిని
సరిచేస్తున్నాడంటే రెండో మాట, దేవుని మాటను తృణీకరించినటువంటి ప్రజలు. ఈ మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం దేవుని మాటను అనేక కోణాల్లో తృణీకరించి ఉండొచ్చు. ఎన్నోసార్లు దేవుని మాటను తృణీకరించి అంటే దేవుని మాటకు లోబడిపోయి ఉండొచ్చు. ఎన్నోసార్లు దేవుని మాటను కాదనుకుని ఉండొచ్చు. దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు మన జీవితాల్లో ఉన్న బలహీనతలో, పొరపాట్ల, అవిధేయతల విషయంలో, మనలో ఉన్న లోపాల విషయమే దేవుడు మనతో మాట్లాడుతున్నా, దేవుని మాటకు మనం లోబడిన వారుగా, ఒకసారి దేవుడు మాట్లాడుతున్నా దేవుని మాటను తృణీకరించిన వారుగా ఉండొచ్చు. బహుశా ఇదే అనుభవం లవోదిక కూడా ఉంది. ఇదే అనుభవం ఒకప్పుడు మన జీవితం కూడా ఉంది. దేవుని మాటను తృణీకరించి దేవుని మాటకి లోబడకోకుండా దేవుని దృష్టికి చెడుతనం చేసిన అనుభవం ఉండే మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, అంటే మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిలో తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా, ఆ యొక్క మరణ భూస్థాపన ద్వారా మనకు బుద్ధి చెప్పబడి ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాము? సరిచేయబడుతున్నాం. ఇప్పుడు సరిచేయబడతాం కాదు, సరిచేయబడిన అనుభవంలోకి వచ్చి నడుస్తున్నాం మంచి మార్గంలో. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉండే? బుద్ధి లేనటువంటి జీవితాలు. బుద్ధిహీనుడి వీపుకి ఏం జరుగుతాయి? బుద్ధిహీనుడి వీపుకి సామెతల్లో రాయబడుతూ వస్తుంది. బుద్ధిహీనుడి వీపుకి, నాకు తెలిసి మీరు వాక్యాలు చదవట్లే ఇంటికాడ, సరిగ్గా చదవండి దయచేసి. బుద్ధిహీనుడి వీపుకి దెబ్బలు పడతాయి, అవునా కదా? బుద్ధి తెచ్చుకున్నవాడికి, బుద్ధి కలిగి ఉన్నవాడికి, బుద్ధి కలిగి జీవించేవాడికి దెబ్బలు ఎందుకు వస్తాయి? వస్తాయా? లేవు. కాబట్టి ఇక్కడ బుద్ధిహీనమైన మనకు రావాల్సిన దెబ్బలన్నీ బుద్ధిమంతుడైన యేసు ప్రభువు భరించాడు. ఆయన భరించి బుద్ధిహీనమైన మనల్ని బుద్ధిమంతుడిగా చేసి మనకు బుద్ధి చెప్పి మనల్ని సరిచేసి ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నాడు యేసు ప్రభువు. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణం, ఎలాంటి వారికి బుద్ధి చెప్పుచు సరిచేసానంటే, లేదా ఎవరికి బుద్ధి చెప్పుచు ఎవరిని సరిచేసానంటే, రెండో కోణం ఆయన మాటను తృణీకరించిన వారిని, అంటే ఆయన మాటకు లోబడిన వారిని. ఈరోజు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవుని మార్గంలో నడుస్తున్న మన జీవితంలో ఎన్నోసార్లు దేవుని మాటకు లోబడిన జీవితం, దేవుని మాటను తృణీకరించిన జీవితం, దేవుని మాటను కాదన్న జీవితం మన జీవితాల్లో ఎంతో ఉంది. కానీ ఆ జీవితం అంతటిని కూడా, ఆ జీవితానికి బుద్ధి చెప్పి, అది సరైనది కాదని బుద్ధి చెప్పి, ఆ జీవితాన్ని మార్చి సరిచేసి, సిలువ కార్యం ద్వారా మన జీవితాలన్నిటిని కూడా సరిచేసి ఒక చక్కటి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. అర్థమవుతుందండి? లవోదిక కూడా అట్లా బుద్ధి చెప్పి సరిచేసి మంచి మార్గం నడిపిస్తున్నాడు. మనకు కూడా బుద్ధి చెప్పి సరైన మార్గం నడిపిస్తున్నది. ఇప్పుడు మనం ప్రభుని ఏం చేయాలా? బుద్ధి చెప్పినందుకు ఆరాధన చేయాలా, లేదా బుద్ధి చెప్పినందుకు కోపగించుకోవాలా? ఎవరైనా తప్పు చేస్తారు మన పిల్లలు, అరే నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావురా, బుద్ధిహీనులాగా చేస్తున్నావు అని చెప్పి మనం తిట్టామనుకో, వాడు మన మీద ఎట్లా ఉంటాడు? మనకు ఎవరైనా బుద్ధి చెప్పారు అనుకో, మనం తప్పు చేస్తుంటే మన బుద్ధి చెబితే ఆ యొక్క పిల్లలు ఎలా ఉంటారు మన మీద? ఇది రైట్, ఎలా ఉంటారు? కోపంగా ఉంటారు. మరి ఇప్పుడు మనం కోపంగా ఉండాలా, ప్రేమతో ఉండాలా? మన బుద్ధి చెప్పాడు దేవుడు, మనం తప్పు చేసే మనకు బుద్ధి చెప్పాడు, బుద్ధి చెప్పి మనం సరి చేసాడు. ఇప్పుడు మనం కోపంగా ఆరాధించాలా, ప్రేమతో ఆరాధించాలా? ఎట్లా ఆరాధిస్తారు? మరి ఎవరికైనా బుద్ధి చెబితే కోపం వచ్చింది అనుకున్నప్పుడు మరి ప్రేమతో ఎలా ఆరాధించాలి? ఈ ప్రేమ మరలా క్రీస్తు ద్వారానే వచ్చింది. బుద్ధి చెప్పబడిన మనం సరిచేయబడిన మనలో ఆ కోపం లేకుండా ప్రేమను కుమ్మరించి దేవుని మీద కోపం లేకుండా దేవుని ఆరాధించే బిడ్డలుగా దేవుడు సిద్ధపరిచాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఏమని? ప్రభా, నేను ప్రభా నీ దృష్టి ఎదుట చెడుతనం చేసిన వాడిని, ఆయనను నాకు బుద్ధి చెప్పి నన్ను సరిచేసి నీ కొందనాలు. ప్రభా, నేను నీ మాట వినుకోకుండా తృణీకరించిన వాడిని, అంటే లోబడిన వాడిని, నీ మాటకు లోబడిన వాడిని. ఆయనను ప్రభా, నన్ను నువ్వు తృణీకరించుకోకుండా, నేనైతే లోబడకపోయినా నన్ను నువ్వు తృణీకరించుకోకుండా నాకు బుద్ధి చెప్పి నన్ను వెంటాడి నా జీవితంలో నేను నిన్ను వద్దనుకున్నా కానీ నువ్వైతే నన్ను కావాలని ఇష్టపడి నా యొద్దకు వచ్చి నన్ను వెంటాడి నన్ను ప్రేమించి నాకు బుద్ధి చెప్పావు ప్రభా, నాకు బుద్ధి చెప్తూ వచ్చావు. బుద్ధి చెప్పి ప్రభా నేను లోబడిన నా స్థితిని లోబడే అనుభవం తీసుకొచ్చావు ప్రభా అని ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 2. ఇక 3వ విషయాన్ని చూద్దానండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఆయన ఎవరిని సరిచేసాను? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదవండి అన్న. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా చాలన్న. కాబట్టి ఇప్పుడు 3వ కోణం, ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచు ఆయన ఎవరిని సరిచేసాను అని అంటే సరిచేస్తున్నాడు కదా, సరిచేసానంటే 3వదిగా ఎవరు? పాపం చేసినటువంటి వారు. ఎవరికి బుద్ధి చెప్పాడండి? పాపం చేసిన వారికి.
పాపపు జీవితం కలిగి పాపం చేస్తూ ఉన్నటువంటి మనుషులకి బుద్ధి చెప్తూ వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము, ఆయన కలువరి శిలువ మరణ భూస్థాపన యొక్క ఆ యొక్క త్యాగము యొక్క విధానం చూడగా మనం గమనించినట్టయితే 3వ కోణం యొక్క రాయబడుతూ వచ్చింది. ఆయన ఎవరికి బుద్ధి చెప్పొచ్చు, ఎవరిని సరి చేసినంటే పాపం చేసిన వారికి. పాపపు జీవితం ఇది కరెక్ట్ కాదయ్యా అని చెప్పి మనకు బుద్ధి చెప్పి, ఈ పాపం వల్ల వచ్చే జీవితం మరణం ఉందని మనకు బుద్ధి చెప్పి, ఈ పాపం వల్ల నరకానికి వెళ్తామని మనకు బుద్ధి చెప్పి, ఈ పాపం వల్ల మనం నష్టపోతామని మనకు బుద్ధి చెప్పి, ఆ పాపపు జీవితాన్ని నుంచి విడిపించి సరిచేసి, ఆ శిలువ కార్యం ద్వారా సరిచేసి ఒక మంచి మార్గంలో మనం నడిపిస్తూ వస్తున్నాడు. అర్థమవుతుందండి? ఒక మంచి మార్గంలో మనం నడిపిస్తూ వస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి. ప్రభా, నేను ఒకప్పుడైతే పాపపు జీవితం కలిగిన వాడినే, పాపం వల్ల వచ్చే మరణాన్ని పొందుకోవాల్సిన వాడిని, పాపం ద్వారా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసిన వాడిని, కానీ నా పాపపు జీవితానికి బుద్ధి చెప్పి నన్ను సరిచేసి ఒక మంచి మార్గంలో నన్ను నడిపిస్తూ వస్తున్నా ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి. ఇది ఎన్నో మాట 3. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో 3వ భాగాన్ని చూస్తున్నాం. ఏంటి 3వ భాగం? పాపపు జీవితం. ఒకప్పుడు లవోదిక కూడా ఇదే పాపం చేసింది. ఇదే పాపం చేస్తూ దేవుని ఆజ్ఞను మీరిన పాపం వల్ల వచ్చే జీవితం మరణాన్ని పొందుకుంది. మరి నిత్య నరకాగ్నికి వెళ్ళాల్సిన లవోదికకి తన పాపపు జీవితంలో తన పాపపు జీవితం ఎలా ఉందో చూసిన దేవుడు తన పాపపు జీవితానికి బుద్ధి చెప్పి సరిచేసి ఒక మంచి మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. లవోదికనే కాదు, మనల్ని కూడా ఒక పాపపు జీవితంలో ఉన్న మనకి ఈ పాపపు జీవితం కరెక్ట్ అయింది కాదు, ఇది సరైనది కాదు, ఈ పాపం వల్ల వచ్చే జీవితం మరణం ఉంది, ఈ పాపం ద్వారా నువ్వు నిత్య నరకానికి వెళ్తున్నావు, ఈ పాపం ద్వారా నిత్య నరకాగ్నిలో కాలిపోబోతున్నావు, ఈ పాపం ద్వారా నీ జీవితం నష్టపోబోతున్నావు అని మనకి దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచి మన పాపం జీవితానికి ఇది కరెక్ట్ అయింది కాదు అని చెప్పి మనకు బుద్ధి చెప్పి మనల్ని సరిచేసి ఆ పాప జీవితాన్ని నుండి వేరై పరిశుద్ధమైన జీవితం కలిగి దేవునిలో జీవించడం కొరకై ఆయన మనకు బుద్ధి చెప్పి సరిచేసాడు. అలా బుద్ధి చెప్పి సరిచే పాపపు జీవితం నుండి పాపపు జీవితంలో కలిగిన వారికి బుద్ధి చెప్పి సరిచేసి ఒక మంచి మార్గం నడిపిస్తూ వచ్చాడు. అదే జీవితం నీకును నాకును మనకుని ప్రభు అనుమతించినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభు, నేను కూడా పాప జీవితం కలిగిన వాడినే, పాపం వచ్చే జీవితం మరణాన్ని పొందుకునేవాడినే, నేను కూడా పాపంలో ఉన్నవాడినే దేవా, నేను కూడా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వాడినే, కానీ నా పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి ఆ మరణం నాకు రాకుండా ఉంటానికి నేను ఏ పాపం చేశానో ఆ పాపపు జీవితం నుండి నాకు విడుదల కలిగి ఉంటారని నాకు బుద్ధి చెప్పి నా పాపపు జీవితాన్ని తీసివేసి ప్రభా నన్ను పరిశుద్ధుడిగా చేసి దేవా ఆ పాప జీవితం నుండి నాకు విడుదల కొరకై నాకు బుద్ధి చెప్పి నన్ను సరిచేసి ఒక మంచి మార్గంలో పరిశుద్ధుడిగా నన్ను నడిపిస్తున్నావు ప్రభా. నన్నే కాదు లవోదికాన్ని కూడా అట్టు అనుభవం నడిపిస్తున్నావు ప్రభుని. ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఇది ఎన్నో మాట 3. 4వ విషయాన్ని చూద్దారండి, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ముగిద్దాం. 4వ మాట లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. చాలండి. కాబట్టి ఇక్కడ చూస్తున్న మరొక మాట, ఎవరికి బుద్ధి చెప్పుచ్చు సరి చేస్తున్నాడంటే 4వదిగా ఎవరు? దారి తప్పిపోయినటువంటి వారిని. ఎవరిని సరి చేస్తున్నాడండి? దారి తప్పిపోయినటువంటి వారిని. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనం కాడి నుంచి మనం చూసినట్టయితే 15వ వచనంలోనే ఉంది. తప్పిపోయిన కుమారుడు పొట్టు తినడానికి వెళ్ళినప్పుడు ఆస్తి ఐశ్వర్యం మొత్తం పోగొట్టుకుని, తండ్రి దగ్గర తీసుకెళ్ళినటువంటి ఆస్తి ఐశ్వర్యం మొత్తం పోగొట్టుకుని పొట్టు తింటున్న సందర్భంలో మళ్ళీ ఏం జరుగుతూ వచ్చింది? బుద్ధి వచ్చింది. పొట్టు తినేటప్పుడు బుద్ధి చెప్పాడు దేవుడు, ఓరి పిచ్చోడా, నువ్వు వినాల్సింది ఈ పొట్టు కాదు, నీ తండ్రి వద్దకు వెళ్తే నీ తండ్రి వద్ద ఏముంది? సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, ఎంతో సమృద్ధి ఉంది, అక్కడ నువ్వు ఆకలితో ఉండవసరంలా, ఆడికి వెళ్తే బాగుంటుంది. బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? నేను నా తండ్రి వద్ద తిరిగి వెళ్తాను, కనీసం నేను నా తండ్రి కుమారుడుగా కాదు కానీ నా తండ్రి అంటే పనివారు అనేక మంది ఉన్నారు, వారిలో ఒకరుగా ఉంటా. పని వాళ్ళకి పెట్టినట్టన్నా నాకు భోజనం పెడతాడుగా, పని వాళ్ళకి పెట్టినట్టన్నా నాకు కూడా భోజనం పెడతాడు కదా, సంతోషంగా భోజనం తినొచ్చు కదా అని చెప్పి దారి తప్పిపోయిన వాడు బుద్ధి తెచ్చుకుని తిరిగి వస్తున్నాడు. ఈ బుద్ధి రావడానికి కారకుడు ఎవరు? యేసు ప్రభువారే. దారి తప్పిపోయిన వాడికి బుద్ధి చెప్పింది ఎవరు? యేసు ప్రభువారే. సో ఇక్కడ మనం చూసినట్టయితే తప్పిపోయిన కుమారుడు దారి తప్పిపోయాడు. తండ్రి మార్గంలో ఉండాల్సిన వాడు, తండ్రి మార్గంలో వెళ్ళాల్సిన వాడు, తండ్రి మార్గంలో నివసించాల్సినటువంటి కుమారుడు
దారి తప్పిపోయాడు అంటే తప్పు మార్గంలో జీవిస్తూ వస్తున్నాడు, తప్పు మార్గంలోకి వెళ్తూ వస్తున్నాడు. అటువంటి తప్పు మార్గంలో అంటే దారి తప్పిపోయి తప్పు మార్గంలో ఉన్నటువంటి కుమారుడికి బుద్ధి చెప్పి, అంటే పొట్టు తినే ప్రదేశంలో బుద్ధి చెప్పి తను సరిచేసి ఏం చేస్తున్నాడు, మరలా తండ్రి ఇంటికి నడిపించాడు. కాబట్టి మన జీవితాలు కూడా ఇలాంటివే. ఒకప్పుడు మన జీవిత చరిత్ర చూడగా మనం కూడా ఇలా దారి తప్పిపోయిన వారమే. దేవుని దగ్గర నుంచి లోకానికి వచ్చిన మనం, దేవుని ద్వారా మన తల్లి గర్భంలో మనం రూపింపబడిన మనం, దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చిన మనం దారి తప్పిపోయి దేవుని ఎరగక పాప జీవితంలో లోకంలో ఎంతో జీవిస్తూ వచ్చాం. అటువంటి సందర్భంలో అటువంటి జీవితంలో ఉన్న మనకి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన ప్రేమతో మనకు బుద్ధి చెప్పి మనల్ని సరిచేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, దారి తప్పిపోయిన మనల్ని తండ్రి యొద్దకు మరలా తిరిగి నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? ఇప్పుడు దారి తప్పిపోయిన మన ఇష్టానుసారంగా మన లోకాన్ని పాపాన్ని అనుసరించి చెప్పుడు మాటలు విని, చెడు స్నేహితుల మాటలు విని తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? స్నేహితుల మాటలు విన్నాడు, చెప్పుడు మాటలు విన్నాడు, దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి ఏం చేశాడు? చివరికి ఆస్తి ఐశ్వర్యం అందరి మాటలు విని కలిగిన డబ్బు ఆస్తి ఐశ్వర్యం అంతటా కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. వ్యసనానికి బానిసైపోయి పోగొట్టుకుని చివరికి ఏం చేశాడు? పొట్టు తింటున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి పందులు కాసే దరిద్రపు జీవితానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాళ్ళ తండ్రి ఎట్లాంటివాడు? సమృద్ధి కలిగిన వాడు. వాళ్ళ తండ్రి ఎలాంటి వాడు? సమృద్ధి అయిన భోజనం పెట్టగలిగిన వాడు. వాళ్ళ తండ్రి ఎలాంటి వాడు? అనేక మంది పనివాడిని పెట్టుకున్నవాడు. వాళ్ళ తండ్రి ఎలాంటి వాడు? ఒక యజమానుడు. మరి అటువంటి తండ్రిని విడిచిపెట్టి అటువంటి తండ్రిని కాదని చెప్పి చెప్పుడు మాటలేని స్నేహితుల మాటలేని దారి తప్పిపోయాడు. పోయినవాడు స్నేహితులు ఏం చేశారు? సరే అయ్యా, నీ తండ్రి దగ్గర నుంచి వచ్చేవులే, మాతో పాటు ఉంటున్నావు అని ప్రేమగా చూసుకున్నారా? ఉన్నంతసేపు అందరూ కలిసి తిన్నారు, తాగారు. అతని దగ్గర మొత్తం అయిపోతుంది అనుకున్నప్పుడు ఒకడు జ్ఞానం కలిగినోడు ముందరే దూరం అవుతున్నాడు. కొద్ది జ్ఞానంగా ఇంకా తక్కువ ఉన్నవాడు ఇంకా కొద్ది లేట్గా దూరం అవుతున్నాడు. చివరికి అసలు పోతే జ్ఞానం ఉండి ఉన్నవాడు కూడా ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఒకడే మిగిలిపోయాడు. వెనక తిరిగి చూసుకుంటే ఎవరున్నారు? ఎవడో లేడు, ఒక్కడు లేడు. నీ ఆస్తి తీసుకురారా, మీ తండ్రి దగ్గర నుంచి తీసుకురారా, మనం డబుల్ చేద్దాం, త్రిబుల్ చేద్దాం అని చెప్పినాడు. ఒక్కడు ఉండాడా? ఎవడో లేడు. ఇప్పుడు ఏమైపోయాడు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చివరికి గతి లేక ఏ స్నేహితులు తన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు భోజనం చేశారో, తనతో పాటు ఉండే ఆనందాన్ని అనుభవించారో, వాళ్ళు ఇప్పుడు తనతో పాటు లేరు. కనీసం తనకు భోజనం పెట్టే స్థితి కూడా లేదు. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? పందులు మేపటానికి వెళ్ళి ఆ పందులు మేపటానికి వెళ్ళి లేదా పందులు తినే పొట్టు తినడానికి వెళ్ళాడు. ఎందుకు తినడానికి వెళ్ళాడు? నీ తండ్రి ఎదుగా సంపూర్ణమైన సమృద్ధి లేదా? నీ తండ్రి ఎదుట భోజనం లేదా? నువ్వు తిరిగి వస్తే తప్పిపోయి నువ్వు తిరిగి వస్తే, దారి తప్పి నువ్వు తిరిగి వస్తే చక్కగా ఏట మాంసం కానీ మేకలు కానీ గొర్రెలు కానీ కోసి నీ కొరకు వధించి నీ కొరకు మంచి భోజనమును ప్రేమ విందును సిద్ధపరిచాడే. నువ్వు తిరిగి వస్తేనే గొప్ప విందును సిద్ధపరిచాడే. ఎంత గొప్ప సమృద్ధి కలిగిన వాడు, ఎంత గొప్ప సమృద్ధి కలిగిన వాడు. మరంత గొప్ప సమృద్ధి కలిగిన తండ్రిని విడిచిపెట్టి ఏమైపోయాడు? దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయిన వాడికి, అయ్యా నువ్వు ఈ దారి తప్పిపోయిన జీవితంలో చచ్చిపోతే నరకానికి వెళ్తావు, ఇది కరెక్ట్ అయింది కాదని చెప్పి పొట్టు తినే అనుభవంలో తీసుకెళ్లి బుద్ధి చెప్పాడు. పొట్టు తినే దగ్గరకు బుద్ధి చెబుతున్నాడు. ఈ పొట్టు నువ్వు తింటమేంట్రా? నీ తండ్రి అంటే ఎంత ఆశీర్వాదం ఉంది. నువ్వు కావాలనుకుంటే మేకనైనా కోడినైనా దేనైనా, మనిషిని కూడా తినొచ్చాము. పాపం అట్లా ఉండదులేండి. మనుషులు పిక్కు తింటారు అంటారు కానీ తినేది ఉండదు. కానీ నేను ఒక పత్రికలో చూస్తూ వచ్చా. ఈనాడు సండే రోజు ఈనాడు బుక్ ఒకటి వచ్చింది. సండే రోజు ఈనాడు పేపర్లో బుక్ ఒకటి వచ్చింది. ఆ బుక్లో ఒకరోజు చాలా సంవత్సరాల కిందట ఒకరోజు ఏం చేశానంటే ఆ బ్యాక్ సైడ్ ఏదో కొద్దిగా మ్యాటర్ రాస్తూ ఉంటారు. నేను ఆ బుక్ మొత్తం చదువుతూ ఉండగా, మొత్తం కాదులేండి, నాకు చదవాలనుకున్న దాని వరకు చదువుతూ వచ్చా. బ్యాక్ సైడ్ చూసేదానికి ఒక స్టోరీ రాసి ఉంది. ఒక పెద్ద హోటల్, దాని గురించి మన దేశం కాదులేండి, వేరే దేశంలో ఒక స్టోరీ రాసి ఉంది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక యవనస్తుడు లేదా ఒక మనిషి, ఒక సహోదరి కాదు సహోదరుడు ఒక ప్రాంతానికి గెస్ట్గా వెళ్ళాడు. అంటే ఒక ప్రాంతంలో విజిట్ చేయడానికి టూరిస్ట్గా వెళ్ళాడు. మన భాషలో చెబుతున్నాడు. టూరిస్ట్గా వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, ఒక హోటల్లో భోజనం బాగుంటుంది, చక్కగా అక్కడ మాంసం కానీ అన్నీ కూడా బాగుంటాయి. సహజంగా మనం అందరం ఎలాంటి వాళ్ళమే? దానియేలు భోజనానికి ప్రియులమా? కాదు కదా. మరి ఎవరో ప్రియులు? అబ్రహాము ప్రియులు కదా, దానియేలు భోజనానికి ప్రియులం కాదు కదా. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ అంటాం. ఇప్పుడు మనం ఏదైనా పని మీద హైదరాబాద్ వెళ్ళాం అనుకో, రాక వచ్చాం కదా అక్కడ బిర్యానీ తిందాం, నరసాపూర్లో లేదు బిర్యానీ, రాక వచ్చారంట అక్కడ బిర్యానీ తింటాం. అంటే ప్రతి మనిషికి మాంసం మీద ఆ యొక్క భీతి ఉండిద్ది. వెళ్ళారు,
టూరిస్టులు ఒక హోటల్కి వెళ్ళారు. అక్కడ హోటల్లో స్టే చేస్తున్నారు. తర్వాత అనుకోకుండా మీల్స్ భోజనం తినడానికి ఆ యొక్క వంటశాల ప్రాంతంలో సర్వింగ్ చేసి ఉంటాయి కదా, ఆ ప్రాంతానికి వెళ్ళారు హోటల్కి భోజనం చేయడానికి అని హోటల్కి వెళ్తుంటే అందరూ ఒక మార్గంలోకి వెళ్ళాడు. ఒకడు ఏం చేశాడంటే ఒక మార్గంలో కూడా వీళ్ళు వెళ్ళిన మార్గంలో కాకుండా మర్చిపోయి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఈయన సరేనని చెప్పి ఇంకొక మార్గంలో వెళ్ళాడు. అక్కడ తలుపు గబక్కనే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. టక్కనే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళంగానే చూసి షాక్ అయిపోయాడు. ఏం షాక్ అయ్యాడంటే ఒక మనిషి తలకాయ అక్కడ ఉందంట. దారి తప్పి ఈ భోజనశాలకు వెళ్ళాల్సిన వాడు పొరపాటు కిచెన్లోకి వెళ్తే అతను చచ్చిపోయినట్టే. ఆ రోజుకి అతను చంపి చక్కగా వండేసేసి పెడతామే. అక్కడ ఎందుకు దాని గురించి ఎంక్వైరీ చేశారంటే ఒక పీస్ వచ్చి 1-2 పీసులు ఇస్తారంట, కొన్ని వేల రూపాయలు ఖర్చు అంట. అది సహజంగా మనకు బిర్యానీ ఎంత ఉండేది చెప్పండి? నర్సాపూర్లో 160, హైదరాబాద్లో చూస్తే 200 వేసుకోండి. ఇంకా మహా అయితే మండి ఎలాంటివి చూస్తే 500, 1000 రూపాయలు ఉంటాయి. వచ్చేసినాయి కదా ఇప్పుడు మండి అని, అరబిక్ అని ఏదేదో వచ్చేసినాయి. ఇవన్నీ చూస్తే 1000 రూపాయలు వేసుకో. మహా అయితే ఇప్పుడు మీరు మనం యూట్యూబ్లో చూస్తుంటే ఎన్ని భోజనాలు ప్రియులు ఉంటారు, ఎన్ని భోజనాలు చూపారు, చికెన్లు మటన్లు, అవి మనం తినలే కానీ చూస్తేనే నోరు ఊరిపోయింది. ఎన్ని ఉంటాయి. కానీ ఒక్క పీసే వేస్తాడంట, లేదా 2 పీసులు, కానీ కొన్ని 1000 రూపాయలు ఖర్చు ఉంది. ఈ భోజనానికి, ఈ యొక్క మాంసానికి ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని ఒక వ్యక్తి ఎంక్వైరీ చేశాడు. తీరా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఒక మనుషులను చంపేసేసి దారి తప్పిపోయి ఆ యొక్క కిచెన్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులను చంపేసి వాళ్ళ మాంసమును వండి బిర్యానీగా చేసి ఆ హోటల్లో సర్వ్ చేస్తున్నారట. అంటే మనిషి మాంసానికి ఉన్నటువంటి పీసుకు విలువ వేల రూపాయలతో కూడి ఉందంట. బిర్యానీ ఎందుకంత ఫేమస్? ఆ ప్రాంతంలో బిర్యానీ అంత ఫేమస్ అంట. ఈ మాంసంతో ఉన్న బిర్యానీ ఎందుకు ఫేమస్ అయింది అని ఎంక్వైరీ చేస్తే మనుషులను చంపి ఆ మనుషులు మాంసంతోనే బిర్యానీ చేస్తున్నారని తెలిసిందట. తర్వాత ఆ యొక్క హోటల్ మొత్తాన్ని సీజ్ చేశారు. చాలా సంవత్సరాల క్రితం ఈనాడు పేపర్లో బుక్కులో వచ్చింది అదంతా కూడా. నేను చదువుతూ వచ్చాను. అరే మనుషులను కూడా చంపు తింటారా? మనుషులు కూడా చంపు తింటారు. మనుషులను చంపు తినేది ఎవరు? అఘోరాలు అంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చారు అన్న. మనుషులు పిక్కు తినేది ఎవరంటే జంతువులే మెయిన్. అవునా కదా? జంతువులే పిక్కు, సింహాలు, పులులు అన్ని పీకు తింటాయి. మరి వీళ్ళు సింహాలు జంతువుల్లా తయారైపోయారు. మనుషుల యొక్క దేహాన్ని పెట్టేసి చంపేసి తింటున్నారు. ఎంత దారుణమో చూడండి. అంటే దారి తప్పిపోయిన వ్యక్తికి ఏమొచ్చింది? అందరితో పాటు హోటల్లోకి వెళ్తే భోజనం తినేవాడేమో, కానీ దారి తప్పిపోవడం ద్వారా మరణం వచ్చేస్తుంది. ఇప్పుడు దారి తప్పిపోయిన వ్యక్తి ఏం జరుగుతుంది? మరణపు స్థితిలోకే వెళ్ళాడు. కానీ బుద్ధి తెచ్చుకున్నాడు పొట్టి తినేటప్పుడు, అయ్యా ఇది తప్పే, ఇది పొరపాటే, నా తండ్రి అంటే అనేక నివాస స్థలం నుండి సమృద్ధైన ఆహారం నా తండ్రి ఎదుట ఉంది, కానీ నేను వచ్చిన జీవితం కరెక్ట్ కాదు, నేనేంటి పొట్టి తింటే ఏంటి, నా తండ్రి దగ్గరికి వెళ్దాం, పనివాళ్ళు ఒకటిగా పెట్టుకుంటాడేమో, దారి తప్పిపోయి నేను తండ్రి ఎదుటికి వెళ్ళి ఒక మాట అంట, తండ్రి పరలోకం విరోధంగా నీ ఎదుటి నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించమని ఒక మాట అంట. ఆయన క్షమిస్తే నాకు ఆయన ఇంట్లో పనివాడుగా స్థానం ఇస్తాడు, భోజనం పెడతాడేమో. ఒకవేళ భోజనం పెట్టకపోతే రోజు తండ్రి ఇంటికి వెళ్ళి అడుక్కుందాం, ఏమైంది, భిక్షగాళ్ళగా అడుక్కోవచ్చు. మరి దేనికోసం తిరిగి వచ్చాడు? దారి తప్పిపోయిన వాడికి బుద్ధి చెప్పడం ద్వారా ఆ వ్యక్తి సరిచేయబడిన వ్యక్తి తిరిగి రావడం ద్వారా గొప్ప విందు చేయబడింది. గొప్ప విందు చేయరా? పెద్ద కుమారుడు ఏమాడుతున్నాడు, నా తండ్రి నేను నీ దగ్గర నుంచి ఉన్నప్పటి నుండి ఏ రోజైనా నా కోసం విందు చేసేవా, నా కోసం నా స్నేహితుల కోసం ఎప్పుడైనా చేసేవా? పిచ్చోడా, నువ్వు నాతోనే ఉండవు, నావన్నీ నీవి, నీవన్నీ నావి. నీ తమ్ముడు తప్పిపోయిన వాడు తిరిగి మరలా చేర్చబడ్డాడు, తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు, దారి తప్పిపోయిన వాడు సరిచేయబడ్డాడు. అందుకే తప్పిపోయిన వాడు సరిచేయబడితే పరలోకంలో విందుంది, ఆ విందేరా ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలియపరుస్తూ వచ్చాడు పెద్ద కుమారుడికి. పెద్ద కుమారుడు కొద్దిగా బాధపడ్డాడు, కానీ బాధపడిన ఉపయోగం లేదు కదా. బాధపడిన ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ 4వ మాట, ఎవరికి బుద్ధి చెప్పుచ్చు ఆయన సరిచేసెను. లవోదికత అంటాడు, నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. లవోదికనే కాదు, ఎవరికి బుద్ధి చెప్పుచ్చు ఆయన సరిచేసాడంటే, మొట్టమొదటిగా ఎవరికి? ఆయన దృష్టికి చెడుతనము చేసిన వారికి. 2, ఎవరికి? ఆయన మాటను తృణీకరించడం అంటే విననటువంటి వారికి. 3, పాపం చేసిన వారికి. 4, అంటే విన్నారు లోబడి. 3, పాపం చేసిన వారికి. 4, దారి తప్పిపోయిన వారికి బుద్ధి చెప్పి, దారి తప్పిపోయిన కుమారుడికి ఎలా బుద్ధి చెప్పాడు, అలా ఒకప్పుడు మనం కూడా దేవుని బిడ్డలమే, దేవుని రాజ్యం నుండి దేవుడు మనల్ని పంపిస్తే మన తల్లి గర్భంలోకి వచ్చిన వారు. ఏ దేవుడు పంపించాడు ఆ దేవుని గుర్తెరగక దారి తప్పిపోయిన మనల్ని మనకు బుద్ధి చెప్పి
పొట్టు అంటే పాపు జీవితం, లోక జీవితం కలిగిన మనకి బుద్ధి చెప్పి మనల్ని సరిచేసి ఆ సిలువ కార్యం ద్వారా మనల్ని సరిచేసి చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు దారి తప్పిపోయిన మనకి బుద్ధి చెప్పి ఏం చేశాడు? సరైన మార్గంలో ప్రభు నడిపిస్తున్నందుకు మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రభా, లవోదికే కాదు, నేను కూడా దారి తప్పిపోయిన స్థితిలో ఉన్న నాకు బుద్ధి చెప్పి నన్ను సరైన మార్గం నడిపించి ఇప్పుడు నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను స్తుతించే బిడ్డగా నన్ను సిద్ధపరిచే ప్రభు అని మనం ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ఉండుడి. అంటే మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. 5వ మాట, ఎవరికి బుద్ధి చెప్పుచున్న అనుభవం వస్తుందంటే 5వ కోణాన్ని మనం చూస్తున్నాము. ఎవరు? అక్రమముగా నడుచుకునే వారికి. అంటే క్రమముగా నడుచుకునేవారు కాదంట, ఒక సరైన మార్గంలో నడుచుకునేవారు కాదు, ఒక సరైన కోణంలో వెళ్ళేటటువంటి వారు కాదు. మరి ఎలాంటి మార్గంలో వెళ్తున్నారు? అక్రమముగా. కాబట్టి ఇక్కడ 5వ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, 5వదిగా ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచ్చు, ఆయన ఎవరిని సరి చేశానంటే 5వ మాట, అక్రమముగా నడుచుకునేవారు. అక్రమంగా నడుచుకోవటం అంటే అర్థం ఏంటి? మీకు తెలిసిన కొన్ని మాటలు చెప్పండి. అక్రమంగా నడుచుకోవటం అంటే చెప్పాక ఎవరికి ఇష్టం వచ్చింది నడుచుకుంటూ వెళ్ళటం, అది అక్రమంగా నడుచుకోవటం. బాగా తెలుసు మీకు. దోచుకోవడం, కొద్ది పేర్ల క్రమం కాని పనులు చేయటం, అంటే మంచి పనులు కానీ చేయటం. ఇంకా తెలవదా? సరే, మీరు చెప్పండి బ్రదర్స్. సరే, ఇక రాయబడిన మాట ఏంటంటే అందరు నా మోహం చూస్తారు, ఎందుకంటే కొంచెంసేపు అయితే ఆయనే చెప్పుకుంటాడు కదండి. సరే, మంచివాళ్ళు అండి మీరు అందరు, కాదని నేను ఎట్లా అంట కానీ. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడు. ఎవరికి బుద్ధి చెప్పబడుతుంది? అక్రమంగా. అంటే క్రమంగా నడుచుకోరు. అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు ఈ బాటిల్ నాది, నా బాటిల్ ఇది, నేను కొనుక్కున్నా, నేను కొనలేదండి, ఎవరో తెచ్చిపెట్టారు, ఇది నాదైనప్పుడు ఇప్పుడు సంసోన్ వచ్చాడు అనుకోండి, వచ్చి ఏం చేశాడు? ఇది నాదన్నా ఇటీ అని చెప్పి కొట్టాడు అనుకో, ఆయన ఎటు సంసోనే కదా, బలాఢ్యుడు, కొట్టాడు అనుకో, కొట్టి లాక్కున్నాడు అనుకో, అదే అక్రమంగా నడుచుకోవటం. అది అక్రమంగా నడుచుకోవటం. ఇప్పుడు మనకు అర్థమయ్యే బైబిల్ భాషలో చెప్పమంటారా? అర్థమయ్యే బైబిల్ భాషలో, యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి వెళ్తున్నప్పుడు ఎవరి చేతిలో చిక్కబడ్డాడు? దొంగల చేతిలో చిక్కబడిన తర్వాత ఏం జరిగింది? దోచుకోవాలి, ముందర కొట్టి అన్ని లాక్కున్నారు. అంటే అక్రమంగా నడుచుకునే వాళ్ళు అలా ఉంటారు. అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళది కాదు, వాళ్ళది కాకపోయినా వాళ్ళది చేసుకోవడానికి నాది అని వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి కొట్టైనా, తిట్టైనా, చంపైనా దాన్ని లాక్కుని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు స్వాధీనపరచుకుంటారు. ఇక్కడ అక్రమంగా నచ్చేవాళ్ళు ఒక కోణం ఇది చెబుతుంది, ఇంకా చాలా కోణాలు ఉన్నాయి, దాన్ని కూడా ఒక 7 పాయింట్లు చెప్పొచ్చు. కాబట్టి ప్రియుల అక్రమంగా నడుచుకునేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఏమంటాడు? పౌలు చెప్పే మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు కదా, సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. ఇప్పుడు ఎవరికి బుద్ధి చెప్పబడుతుంది? యేసు ప్రభువారు ఎవరికి బుద్ధి చెప్పాడు? అక్రమంగా నడుచుకునేవాడు. ఇప్పుడు పౌలు ఎవరు చెప్పండి? ఇప్పుడు పౌలు దగ్గరకు వద్దాం. అపోస్తలుడైన పౌలు ఎవరు? అక్రమంగా నడుచుకునేవాడే కదా. దేవుని ప్రజలను కొడుతూ, తిడుతూ, ఇంకా దేవుని ప్రజలను గాయపరుస్తూ, బాధపరుస్తూ పాట కూడా రాశా. ఈ సంవత్సరం మోటో కార్డు మీద, వాగ్దానం మీద మోటో కార్డు మీద ఒక పాట రాశా. నేను రాత్రి యూట్యూబ్లో కూడా పెట్టా, కీబోర్డ్ మీద వేయలేదు కానీ మామూలుగా పాడి పెట్టా. అద్భుతములు చేయు దేవా నీవు మమ్మును విడవలేదు, యేసు మమ్మును విడవలేదు అని పెట్టి ఈ చెరసాల్లో నుండి, అచ్చంగా చెరసాల గురించే రాశా, 5 చరణాలు. ఎక్కడెక్కడ నుండి దేవుడు ఇడిపించాడు, ఏ కోణం నుండి దేవుడు ఇడిపించాడు. పౌలు ఎలాంటి వాడు తెలుసా? పౌలు పరిశుద్ధులు బాధించిన వాడు. పౌలు ఎలాంటి వాడు? పరిశుద్ధులు బాధించిన వాడు. మన యూట్యూబ్ ఛానల్లో ఉండేది చూడండి. పరిశుద్ధులను బాధించే పౌలును బాధించి, హింసించి, ఇంకా దండించి, గాయపరిచే పౌలు యొక్క చేతిలో నుంచి అవి విడిపించిన అనుభవం, గొప్ప వెలుగును తన మీద ప్రకాశింపజేసి
తన జీవితాన్ని మార్చి మనకేం చేశాడు? పరిశుద్ధులకు విడుదల కలుగు చేశాడు పౌలు చేతిలో నుండి. పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు. కానీ దీనిగా సౌలు ఎలాంటి వాడు? అక్రమంగా నడుచుకుంటూ వచ్చినవాడు. ఎలాంటి వాడు సౌలు? అక్రమంగా నడుచుకున్నటువంటి వాడు. ఒక సరైన క్రమంలో నడుచుకునేవాడు కాదు. అంటే ధర్మశాస్త్రాన్ని పోలి నడుచుకున్నాడు అనుకున్నాడు, కానీ క్రీస్తును పోలి నడుచుకున్నాడు పోలో లేడు. క్రీస్తును పోలి నడుచుకోలేని వాడు ఎలా ఉన్నాడు? అక్రమంగా ఉన్నాడు. అందుకే అనేకులు గుంజుతున్నాడు, లాగుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, దోచుకుంటున్న అనుభవం ఉంది. వారిని పట్టుకుంటున్నాడు, తీసుకెళ్తున్నాడు, చెరసాల్లో చేస్తున్నాడు, వాళ్ళు బాధపరుస్తున్నాడు, వాళ్ళు చంపేటప్పుడు కూడా సమ్మతిస్తున్నాడు. అక్రమముగా జీవించేవారు ఎలా ఉంటారు? ఇలాంటి అనుభవంలో ఉన్న సౌలు యొక్క జీవితంలో ఆ యొక్క వెలుగు, ప్రకాశించే వెలుగు అంటే ఆ సిలువ కార్యం జరగటం ద్వారా పౌలుగా మార్చబడి ఇప్పుడు అంటాడు, అక్రమంగా నాలాగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. క్రీస్తు నాకు బుద్ధి చెప్పాడు. క్రీస్తు నాకు ఎట్లా బుద్ధి చెప్పాడో అట్లా బుద్ధి చెప్పండి మీరు కూడా. ఇప్పుడు చెప్పండి, అక్రమంగా నడుచుకునే వాడికి ఏం చేస్తున్నాడు ప్రభు? బుద్ధి చెప్పుచున్నాడు. ఒకప్పుడు మనం కూడా ఎలాంటి వారమే, బహుశా అందరం కాదు కానీ దోచుకునే వారిని, దొంగల లాంటి వారిని, అనేకులను కొట్టిన వారిని, హింసించిన వారిని, గాయపరిచిన వారిమే. కానీ అక్రమంగా జీవించిన మనది కాకపోయినా మనదనిపించుకోవడానికి మనం అక్రమంగా జీవించిన వారు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు. లవోదికే కూడా అక్రమంగా జీవించింది. లవోదికే గురించి చెప్పడం చాలా ఉంది. ఎందుకంటే ధన సమృద్ధి కలిగింది, బంగారం ఉంది, ఎన్ని అక్రమాలు ఉంటాయో, ఎవరెవరి దగ్గర ఎవరెవరు దొంగతనం చేసుకుని ఉండొచ్చు కదా. నేను ఒక వీడియో చూస్తూ వచ్చా. ఏంటి ఆ వీడియో అంటే, ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం బ్యాంక్కి వెళ్ళేటప్పుడు జనములు అంటే ప్రజలు ఎలా ఉండాలన్నది జాగ్రత్త కోసం ఒక వీడియో ఉండేది. ఏంటి ఆ వీడియో అంటే, ఒక వ్యక్తి బ్యాంక్కి వెళ్ళాడు, సూట్ కేసు నిండా అంటే తన యొక్క బ్యాగ్ నిండా డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్నవాడు వచ్చి స్కూటరు, కారు ఎక్కబోయే మొగట కింద ఒక 100 రూపాయల కాగితం పడి ఉంది. దాని పక్కంటే ఇంకొక 100 రూపాయల కాగితం పడి ఉంది. ఈయన ఏం చేస్తున్నాడు? 2 తీసుకోవడానికి బ్యాగ్ ఎక్కడ పెట్టాడు. ఆ 2 100 రూపాయల కాగితం తీసుకునే లోపల ఈ బ్యాగ్ లేదు. దురాశ దుఃఖానికి చేటు. ఈ 2 తీసుకునే లోపల ఇప్పుడు ఒక చేత్తో ఇది పట్టుకుని ఇంకో చేత్తో తీసుకుని ఇంకో చేత్తో తీసుకోవచ్చుగా. ఒక చేత్తో ఇది పట్టుకుని ఒక చేత్తో తీసుకో, మళ్ళీ దాన్ని కూడా ఇంకో చేత్తో తీసుకోవచ్చుగా. 2 చేతులు ఇది ఎక్కడ పెట్టేసి 2 చేతిలో తీశాడు. తీసినవాడు అబ్బా 200 దొరికినారా నాకు అని చెప్పి జేబులో పెట్టుకున్నాడు. అడ్డేడు చూశాడు, ఎవడో లేడు. ఎవడన్నాడు? కింద బ్యాగ్ ఎత్తుకుపోవచ్చినాడు. ఎక్కడ కనపడతాడు? మళ్ళీ వెనక తిరిగి చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి, బ్యాగ్ లేదు. అయ్యో నా డబ్బులు మొత్తం పోయి తలబోతుకుంటాడు. ఉపయోగం ఏముంది? ఉపయోగం ఉందా? అక్రమంగా నడుచుకునే వారి జీవితాలు నష్టంగా ఉంటాయి కానీ మేలుకరంగా ఉండవు. కానీ అక్రమంగా ఏదైనా రావాలని మనం ప్రయత్నించినా అది ప్రయోజనకరంగా ఎందుకు ఉండదు, నష్టకరంగా ఎందుకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఉన్నమాట ఇది. 5వదిగా చూసినట్లయితే అక్రమంగా నడుచుకునే వారికి పౌలు యొక్క జీవితం అక్రమంగా నడుచుకుంటుంది. పౌలుకు బుద్ధి చెప్పి క్షమించండి, సౌలుగా ఉన్న వ్యక్తి అక్రమంగా జీవిస్తూ వచ్చాడు, తనకు బుద్ధి చెప్పి పౌలుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడు? ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని, ఇంకా చెప్తూ వస్తాడు. వెనక్కి వెళ్తే పూర్వం నేను హింసకుడిని, హానికరుని, దూషించిన వాడిని, హింసకుడిని, ఆయన నన్ను తన పరిచర్యకి నియమించిన వానికి, తన పరిచర్యకి నియమించిన ప్రభు అని గొప్పగా చెబుతూ వస్తాడు పౌలు. మనం చెబుతామా? మన పాత జీవితం చెబుతావా? చెబితే ఏం చేస్తారు? మన పక్కన వాళ్ళే మనతో పాటు ఉంటారు. చెబుతావా? అయ్యా నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పి చెబుతావా? చెప్తే ఎవరంటారు? సాక్ష్యం చెప్పమన్నాం అనుకో, అంతా సాక్ష్యం చెప్పమను, కొన్ని దాత్తం, అబ్బో మొత్తం చెబితే అందరు నన్ను ఏమనుకుంటారు. కానీ పౌలు అలాంటి వాడు కాదు, స్పష్టంగా చెప్పుకున్నాడు. అందుకే యేసు ప్రభు వారు పౌలు చేత దరిదాపు 14 పత్రికలు రాపిచ్చాడు. ఊరకనే రాపిచ్చాడా? ఉన్నదన్నట్టు ఒప్పుకున్నాడు. నేను హానికరుణ్ణి, హింసకుణ్ణి, దోషకుణ్ణి, నేను ఇలా చేశాను అలా చేసా, పరిశుద్ధిని గాయపరిచిన వాడిని, పరిశుద్ధిని నిందించిన వాడిని, నేను పరిశుద్ధిని అని చెప్పట్లా, నేను పరిశుద్ధిని బాధపరిచిన వాడిని అని చెప్పి చెప్పుకుంటూ వస్తే, ఓహో పౌలు నువ్వు ఎలాంటి వాడు కాదని చెప్పి ప్రభు శిలువ కార్యం జరిగించాడు. ఆ వెలుగులో పౌలు జీవితం మార్చబడింది. ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉండి పరిశుద్ధుల కొరకు ప్రయాసపడుతూ అనేకులు పరిశుద్ధులుగా చేయటం కొరకై పౌలు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? అనేకుల్ని దేవుని ఎరగని ప్రజలైనా అన్యుల కొరకైనా, తాను సిలువ వేయబట్టానికైనా, తాను శాపగ్రస్తుని అవటానికైనా ఇష్టపడుతున్నాడు పౌలు. ఎందుకోసం? అనేకులు పరిశుద్ధులుగా చేయడానికి, అవసరమైతే తాను శపించబట్టానికైనా ఇష్టపడుతున్నాడు దేవుని ద్వారా. అంటే పౌలు ఎంతగా అన్యుల మీద అన్యుల యొక్క రక్షణ కొరకు పౌలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు చూడండి. అంటే తాను నరకానికి వెళ్ళినా పర్లేదన్న అనుభవంలోకి వచ్చాడు. కానీ దేవుని ద్వారా శిక్షించబడి నేను నరకానికి వెళ్ళినా అనేకులు పరలోకానికి వెళ్ళాలన్న దృఢ సంకల్పం కలిగిన పౌలు. కానీ పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందంటే అర్థం ఏంటి? డైరెక్ట్ నా కొరకు పరలోకం ఉందని అర్థం. ఇక్కడ చెప్పబడే మాట ఏంటి ప్రియులారా? అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పి వారిని సరిచేసి ఒక చక్కటి మార్గంలో ప్రభు నడిపించాడు. వారిలో మొదటి స్థానంలో పౌలు ఉన్నాడు. అక్రమంగా
అక్రమంగా జీవించి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పిన వాళ్ళు. ఇది 5వ మాట. ఎవరు బుద్ధి చెబుతున్నాడు? ఎవరిని సరి చేస్తున్నాడు? ఆయన ఎవరికి బుద్ధి చెప్పు ఎవరిని సరి చేస్తున్నాడు? ఎవరిని సరి చేస్తున్నాడు కదా, సరి చేసాడు. ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచ్చు ఎవరిని సరి చేసాను అని అంటే, మొట్టమొదటిగా ఆయన దృష్టి ఎదుట చెడుతనం చేసిన వారు. రెండవదిగా ఆయన మాటను తృణీకరించిన వారు, అంటే ఆయన మాటకు లోబడిన వారు. 3 పాపం చేసిన వారు. 4 దారి తప్పిపోయిన వారు. 5 అక్రమంగా నడుచుకున్నవారు. ఇలాంటి వారికి ఏం చేశాడు ప్రభు? బుద్ధి చెప్పుచ్చు కాదు, బుద్ధి చెప్పి వాళ్ళని సరి చేశారు. ఇదే లవోదికయ అనుభవం. ఈ 5 అంతల అనుభవం లవోదికయ ఉంది. ఈ 5 అంతల అనుభవం మనం కూడా ఉన్నాం. మనకు కూడా ఒకప్పుడు జీవితం, పూర్వ జీవితం ఇది, ఇప్పుడు కాదు, పూర్వ జీవితం ఇది. ఒకప్పుడు పూర్వ జీవితంలో ఉన్న మనకి బుద్ధి చెప్పి మనల్ని సరైన మార్గంలో నడిపించిన ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాటను చూసినట్టు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. చాలండి. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట ఇది? 6వదిగా ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచ్చు ఎవరిని సరి చేశాను అని అంటే, 6వదిగా ఇక్కడ రాయబడిన మాట, మతభేదములు కలిగించే వారికి ఎవరికి బుద్ధి చెబుతున్నాడు? మతభేదములు. ఇప్పుడు పౌలు కూడా మతభేదాలు కలిగి చూపించాడా లేదా? చూపించాడు. చూపించిన అనుభవం ఉంది పౌలు యొక్క జీవితంలో. మనం పౌలు యొక్క పత్రికలన్నీ చదివితే, పౌలు యొక్క జీవితంలో లేదా అపోస్తలుల కార్యం చదివినా కానీ మనకు అర్థమైంది మతభేదములు అన్నది ఎక్కడ ఎలాంటి కోణంలో వస్తున్నాయని. కాబట్టి ప్రియులారా, మతభేదం కలిగినాడు, మతభేదములు పుట్టించేవారు కలిగించే వారికి బుద్ధి చెప్పుచున్నాడు. మతభేదాలు, ప్రాంతీయ భేదాలు చెప్పేవారికి అందరికీ ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్పుచున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్పి సరి చేస్తున్నారు. చాలామంది అంటారు కదా, యేసు ప్రభువారు తెల్లోల దేవుడు, యేసు ప్రభువారు ఇజ్రాయేల్ యొక్క దేవుడు, యేసు ప్రభువారు యెరూషలేములో ఉన్న ప్రజలకు దేవుడు. అంటే ప్రాంతీయ భేదాలు, మత భేదాలు. ఆయన ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన దేవుడు, మా కులానికి మా మతానికి సంబంధించిన వాడు కాదు, ఆయన పలాని కులాలకి సంబంధించిన దేవుడు అని అంటారు. అంటే ప్రాంతీయ భేదాలు చూపిస్తున్నారు, మత భేదాన్ని కూడా చూపిస్తున్నారు. చాలామంది మందిరంలో ఉంటారు, మతభేదాలు ఎక్కువ ఉంటాయి, మతభేదాలు ఎక్కువ ఉంటాయి, ప్రాంతీయ భేదాలు కాదు. ఏంటి? నేను ఒక కులం, నేను ఇచ్చిన గ్లాసులో వాటర్, నేను తాగిన గ్లాసులో వాటర్ నువ్వు తాగు, నేను పెట్టిన భోజనం నువ్వు తినవు, నువ్వు పెట్టిన భోజనం నేను తిన్నావు. ఇవే మతభేదాలు. మతభేదాలు అంటే అర్థం ఏంటి? మనిషిలో నిమగ్నమై ఉండే వాళ్ళు ఇది నేను ఇదని. కానీ యేసు ప్రభువు అలాంటి వారికి బుద్ధి చెప్పాడు. ఈరోజు నిజంగా చూడండి, ఎక్కడెక్కడో ఏమో కానీ ఒక హెబ్రోన్ సహవాసంలో ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి, వాటి గురించి మనకు సంబంధం లేదు. హెబ్రోన్ సహవాసంలో ఏ కులస్తుడు ఎవరో కూడా తెలియదు. నిజంగా ఒకవేళ పర్టికులర్గా తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ దరిద్రం అది, వాళ్ళు ఇంకా మారలేదని అర్థం. నువ్వే కులం అని అడుగుతారు చూసారా, వాళ్ళ జీవితాలు ఇంకా మారలేదని అర్థం. నా లెక్క ప్రకారం అయితే బైబిల్ ప్రకారం క్రీస్తులో కులం ఉందా? లేదు. కానీ క్రీస్తులో అందరం ఎలా ఉన్నాం? ఆయా అవయవాలన్నీ కూడా ఆయన దేహంలో ఆయా అవయవాలు ఉంటూ వచ్చా అంటే ఒకే దేహంలో ఉన్నాం. ఇంకా కులం ఎక్కడ ఉంది? పెళ్ళిళ్ళప్పుడు కూడా అడుగుతారు, అన్న మా కులమే చూడన్నా, మా మతమే చూడన్నా. ఇక జీవితంలో పెళ్ళి అవుతాం. ఎందుకైతే క్రీస్తు భక్సింగ్ గారు ఏం నేర్పాడు మనకి? కులాల మతాలు లేవు. అలా ఉన్నట్టయితే ఆయన కూడా ఒక మంచి మార్గంలో చూపించేవాడు కదా, ఆ భేదాలు కూడా చూపించేవాడు కదా, ఆ భేదాలు కూడా చూపించేవాడు కదా. చాలామంది హెబ్రోన్కి వెళ్తారు, పెళ్ళి సంబంధించినటువంటి ప్రొఫైల్ చూసుకోవడానికి వెళ్ళి ప్రొఫైల్ చూస్తారు. అబ్బాయిని వచ్చాడు అనుకో, వెనకాల చూస్తారు. మొదట ఏం చూస్తారు? ఏ కులము ఏ మతం రాయలేదు అనుకో, అన్న ఇక్కడ ఏంటి వాళ్ళు ఏ క్యాస్ట్ ఏంటో రాయలేదు. ఎందుకు? మనం హెబ్రోన్ సహవాసంలో ఉన్నామా, అడుగంటి పోతున్నటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నామా అర్థం కావట్లేదు అసలు. చాలామంది ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు. క్రీస్తులా ఏం లేవు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా దేవుడు నీకు ప్రేరేపణించి పలానా సహోదరిని వివాహం చేసుకోమన్నాడంటే చేసుకోవటమే. వాళ్ళు చుంచులు పట్టవచ్చు, వాళ్ళు ఎలికలు పట్టవచ్చు, వాళ్ళు రాజులుగా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. క్రీస్తు మాట్లాడితే చేసుకోవాల్సిందేగా, అది దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్పబోతున్న 6వ మాట ఏంటంటే భేదాలు, మత భేదములు, కుల భేదాలు, ప్రాంతీయ భేదాలు కలిగినటువంటి ప్రజలకి బుద్ధి చెప్పుచ్చు వారిని ఏం చేస్తున్నాడు? బుద్ధి చెప్పి సరి చేసాను. ఇప్పుడు నిజంగా మనందరూ భేదం ఉందా?
నా చెప్పండి, మేము పలానా కులం పలానా మతానికి సంబంధించిన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరం చేయత్తాం. ఎందుకు ఎత్తామంటే మనం ఎవరం దానికి సంబంధించిన వాళ్ళం కాదు. అది ప్రాచీన జీవితం, అది ప్రాచీన పురుషుడు. దాని నుండి సిలువ వేయబడి దాని నుంచి విడిపించి, లోకం నుండి విడిపించి క్రీస్తులోకి వచ్చాం మనం, విడిపించబడి. ఇప్పుడు మనకు అది లేదు కదా, ఆ ప్రాచీన స్వభావం ఉందా? లేదు. లేనప్పుడు కులమతాలు కూడా లేవు, మతభేదాలు కూడా లేవు. కానీ బైబిల్ అంటుంది కదా, ఒకప్పుడు మతభేదాలు, కులభేదాలు, ప్రాంతీయ భేదాలు చూపించినటువంటి ప్రజలకి అవి సరైన కావు నాయన అని చెప్పి వారికి బుద్ధి చెప్పి, ఈ మతము, ఈ కులము, ఈ గోత్రాలు ఇవన్నీ పరలోకానికి వెళ్ళే గోత్రాలు కాదు, మతము ఈ కులాలు పరలోకానికి తీసుకెళ్లే కాదు, ప్రాంతీయ భేదాలు పరలోకానికి తీసుకెళ్లే కాదు అని బుద్ధి చెప్పి సరిచేసి ఆ యొక్క ప్రాంతీయ భేదాలు, మత భేదాలు, కుల భేదాలు కలిగిన వ్యక్తులకు అవి కరెక్ట్ కాదని బుద్ధి చెప్పి ఇప్పుడు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చేతిలో పెట్టాడు. అందరికీ బుద్ధి చెప్పి ఏం చేశాడండి? అందరికీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు మన అందరి చేతిలో బైబిల్ ఉందంటే మనం ఏ కులానికి సంబంధించిన వారు? ఈ కులానికి ఏ కులం? పరిశుద్ధ గ్రంథం అనే కులానికి సంబంధించిన వారు. మన అందరి చేతిలో ఉందా లేదా బైబిల్? చేతిలో బైబిల్ పైకెత్తి చూపించండి ఉన్నవాడు. అందరి చేతిలో ఉందా లేదా? మరి ఎందుకు ఉంది? ఎందుకంటే మనం ఈ కులానికి సంబంధించిన వాళ్ళం, మనం ఏ మతానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. ఈ బైబిల్ ఎక్కడ సంబంధించింది? ఈ బైబిల్ ఎక్కడ సంబంధించింది? రచించింది ఎక్కడ? లిఖించింది ఎక్కడ? జరిగిన క్రియలు ఎక్కడ? చెప్పండి. యెరూషలేములో జరిగి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడి ఉండొచ్చు, కానీ ఎక్కడ దాకా వచ్చింది? మన దాకా వచ్చింది. అంటే ఇది మనదే కదా, మనకు సంబంధించిందే కదా. ఇప్పుడు మన కులం ఏంటి, మన మతం ఏంటి, మన ప్రాంతీయ భేదం ఏంటి? బైబిల్లో ఏ ప్రాంతం అయితే ఉందో అదే మన ప్రాంతం. ఏంటి మన ప్రాంతం? నరసాపూర్ అని చెప్పొద్దు. ఇక్కడికి అద్దెకి వచ్చాం మనం. దేనికి వచ్చాము? అద్దెకి వచ్చాం, రెంటకి. అంటే కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో జీవించడానికి. రెంట కంటే మీ సొంతూరు నుండి ఎక్కడికి వచ్చారని కాదండి, ఏ సొంతూరు అయినా రెంటకుండట్టే. ఎందుకు? దేవుని రాజ్యం నుండి ఎక్కడికి రెంటకు వచ్చాం. ఉన్నంతకాలం ఉంటాం. ఈ రెంట్ అయిపోయిన తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత బయటకు అనగానే బయటకు వచ్చేసేయాలి పరలోకానికి. కానీ మనకు ఏ రాజ్యము, మనం ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? పరలోకానికి సంబంధించిన వారు. మన రాజ్యం ఏంటి? పరలోక రాజ్యం. మనం ఏ కులానికి సంబంధించిన వారు? క్రీస్తు రక్తంతో కడగబడిన వారు, క్రీస్తు సంబంధించినటువంటి వారు. ఇంకా కులం ఎక్కడ ఉంది? క్రీస్తు దేవులను మనం కులాలు మతాలు లేవు. ఒకప్పుడు ఇవన్నీ కలిగిన వారం. ప్రాంతీయ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, నేను ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఎన్నో కలిగిన వారం. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ భేదమే లేదు. ఎందుకని? పౌలు అపోల్లో వాడు, క్రీస్తు వాడినని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చెప్పుకుంటున్నారు. కానీ పౌలు చెబుతాడు, మొక్క పెట్టిన వాడు ఒకడు, నీరు పోసిన వాడు ఒకడు, దాన్ని ఫలింపజేసిన వాడు దేవుడే వృద్ధిలోకి తెచ్చింది. అవునా కదా? మరి ఇంకా అక్కడ కుల మతాలు ఏడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే లేరు, వాళ్ళ పనే జరుగుతూ వచ్చింది, మొక్క ఫలిచ్చింది. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రియులారా, ఒకప్పుడు మనం మతభేదాలు కలిగిన వారు. వాడు ఆ మొక్క పెట్టాడు, దానికి నేను నీళ్ళు పోయిను, వాడు ఈ మొక్క పెట్టాడు నేను పెంచను అని భేదాభిప్రాయాలు కలిగిన వారు, మతభేదాలు, కుల భేదాలు కలిగిన వారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను చెప్పండి? ఏ భేదం లేదు. అందరం అక్క అన్న ప్రైజ్ రాడు, అక్క ప్రైజ్ రాడు. ఒకప్పుడు నా యొక్క కులస్థితి చూడగా మీరు నన్ను మీ ఇంటికి రానివ్వరు, మీ కులస్థితి చూడగా మీరు నా ఇంటికి రానివ్వను. అటువంటి జీవితం మంది ఒకప్పుడు. అంటే రానివ్వనంటే వేరే అపార్థం చేసుకోవద్దండి. మళ్ళీ సేవకుడు ఎట్లా అన్నాడు కులాల గురించి అని బయటికి వెళ్ళి పుకార్లు పెట్టొద్దు. అసలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. అలాంటి స్థితిలో ఉన్న మనం ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఇప్పుడు అది లేదు. అక్క నువ్వు నా ఇంటికి రా, అక్క ప్రార్థన చేసుకుందాం, నేను నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటా, ఇలా కొడుకు పెట్టుకుంటా. ఇది క్రైస్తవ జీవితం. ఈ జీవితాన్ని ఇచ్చాడు, బుద్ధి చెప్పాడు. ఇది కాదయ్యా, ఈ బుద్ధి లేని జీవితం మీకు వద్దు, బుద్ధి కలిగిన జీవితం కలిగి ఉండండి అని చెప్పి ఆ మత భేదాలు, కుల భేదాలు, ప్రాంతీయ భేదాలు, ఆ యొక్క భేదాలు కలిగి నలుపు తెలపడి భేదాలు కలిగిన మనకి బుద్ధి చెప్పి ఇప్పుడు ఏం చేశాడు? ఆ యొక్క బుద్ధి చెప్పి సరైన మార్గంలో ఇప్పుడు అందరం ఒకటే మార్గంలో ఉన్నాం. అవునా కదా? అందరం ఒకే కోణంలో ఉన్నాం. ఉన్నవారు కింద కూర్చుంటున్నారు, లేనివారు కింద కూర్చుంటున్నారు. ఉన్నవారు కుర్చీ మీద కూర్చుంటారు, లేనివారు కుర్చీ మీద కూర్చుంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఇక భేదాలు లేవు. ఆల్ ఆర్ ఈక్వల్. భక్సింగ్ గారు నెల ఆల్ ఆర్ ఈక్వల్ అంటే అందరూ సమానమే. ఇప్పుడు మనం అందరం ఒకటే రీతిలో వచ్చాం, కుల మత భేదాలు లేకుండా. ఈ భేదాలు లేకుండా చేయడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు శిలువ కార్యం. ఆ శిలువ కార్యం ద్వారా, ఆ మరణ భూస్థాపం ద్వారా మనం ఏదైతే కుల మతాలు అని పట్టుకుని పీడించుకుంటూ వాటిలో జీవిస్తున్నామో, ఇది కులం కాదు, మతం కాదయ్యా, మార్గం అని చెప్పి మనకు బుద్ధి చెప్పి మనల్ని సరిచేసి ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది అన్నమాట 6. ఇక 7వ విషయాన్ని చూద్దామండి. 7వ మాటను చూసినట్లయితే రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 22 వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22 వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను. అది ఇప్పుడు ఎవరికి బుద్ధి చెప్పాలి? ఎవరికంటే 7వ మాట, వారు అవివేక హృదయముతో ఎలా ఉన్నారండి? అవివేక హృదయముతో అంధకారమైనటువంటి వారికి. హృదయం ఎలా ఉంది? అవివేకంతో అంధకారం అయిపోయిందంట. వివేకం కలిగిన వాడి హృదయం ఎలా ఉండిద్ది? జ్ఞానులు తన జ్ఞానమును బట్టి ఏం చేస్తారు? ఏమైనా సంపాదించుకుంటారు, మంచి మార్గం ఉంటారు. మూఢుడు తన మూఢత్వాన్ని బట్టి కలిగిన వాటన్నిటిని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? బైబిల్ చెప్పిన మాట చూసినట్లయితే 7వదిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసినట్లయితే 7వ మాట ఏంటి? అవివేక హృదయములు అంటే అంధకారం కలిగిన అవివేక హృదయం. హృదయము అవివేకంతో ఉంది, అంధకారంతో నింపబడింది. హృదయం అంధకారముతో అవివేకముతో ఉండ హృదయానికి బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పాడు హృదయానికి కూడా. మనుషులకి చూడండి, దేవుని దృష్టి చెడునార్త నడిచిన వారే కానీ, తర్వాత దేవుని మాట తృణీకరించంటే లోబడిన వారికి కానీ, ఇంకా పాపం చేసిన వారికి కానీ, ఇంకా తప్పిపోయిన వారికి కానీ, ఇంకా అక్రమంగా నడుచుకున్న వారికి కానీ, ఇంకా మతభేదాలు రేపినటువంటి వారికి కానీ, వీళ్ళందరికీ బుద్ధి చెప్పారు. వీళ్ళతో పాటు అంధకార హృదయం కలిగిన వారికి కూడా బుద్ధి చెప్పాడు. ఇవి భౌతికంగా బయటికి కనబడతాయి, కానీ లోపల ఉండే మనుషుడికి ఉంది. ఏంటది? అది హృదయం. హృదయం ఎలాంటిది? అంధకారం కలిగిందంట. ఈ అంధకారము కలిగిన అవివేక హృదయానికి అంధకారం ఎందుకు వచ్చింది? అవివేకాన్ని బట్టి. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు? బైబిల్లో ఉంది, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోండి అని బైబిల్ ఉంది. చెప్పిందే లేదా పరిశుద్ధ గ్రంథం? మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకోమంది. అంటే వివేకం కలిగిన హృదయుడు ఎలా ఉంటాడు? తనలో ఉన్న వెలుగు చీకటి కాకుండా కాపాడుకుంటాడు. అవివేకం కలిగిన హృదయం ఎలా ఉండిద్ది? వాడు అవివేక కాబట్టి తన హృదయం చీకటిలోకి వెళ్తుందా, వెలుగులో ఉందా, ఎక్కడ ఉందా తెలియదు. ఇక బైబిల్ చెబుతుందా లేదా? మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా కాపాడుకోమన్నారు. ఇప్పుడు కానీ అవివేక హృదయుడు అంటే ఎలాంటి వాడు? తనలో ఉన్న వెలుగును కూడా చీకటి చేసుకునేటటువంటి వాడు. తనలో ఉన్న వెలుగును కూడా చీకటి చేసుకుంటున్నాడు. ఆ యొక్క వెలుగు యొక్క మాధుర్యం ఏంటి, ఆ వెలుగు యొక్క రూపం ఏంటి, ఆ వెలుగు ఎలాంటిది దాన్ని తెలుసుకోలేదు, దాని గురించి అర్థం చేసుకోలేకపోతున్నాడు, దాని గురించి గుర్తెరగని స్థితిలో ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమవుతున్నాడు? ఆ వెలుగును తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి దాన్ని చీకటి చేసుకుంటున్నాడు. అర్థమైందండి? దాన్ని ఏం చేసుకుంటున్నాడు? చీకటి చేసుకుంటున్నాడు. కానీ ఇలాంటి వారికి కూడా బుద్ధి చెబుతున్నాడు. ఇలాంటి వారు కూడా బుద్ధిహీనమైన వాడు ఎలా ఉంటాడు కాబట్టి వీళ్ళకి కూడా బుద్ధి చెప్పబడ్డ అనుభవంలోకి వచ్చేస్తున్నాడు. ఎలాంటిది? అంధకారం కలిగి అవివేక హృదయమైనటువంటి మనుషులకి. అంధకారం అంటే రహస్యంగా దాచబడినటువంటి హృదయం. హృదయంలో ఎన్నో అంధకారం అంటే ఎవరికి కనబడనిది, రహస్యమైనది, చెమ్మ చీకటి కలిగినది, మనుషుడికి బయటికి కనబడనిది. అటువంటి దారుణమైన హృదయంలో ఉన్న అవివేక హృదయం కలిగిన మనుషులకి బుద్ధి చెప్పయ్యా, నీ హృదయం అంధకారంగా ఉండకూడదు, అవివేకంగా ఉండకూడదు. ఎందుకంటే నీ హృదయం ఎలాంటిది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, కఠినమైనది, రాతి హృదయం కలిగినది. కాబట్టి ఇది మార్చుకో అని చెప్పి ఆయన సిలువ కార్యము ద్వారా మనకు బుద్ధి చెప్పి ఏం చేశాడు? మన జీవితాన్ని మార్చాడు. మన జీవితాన్ని మార్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంధకారం కలిగిన అవివేక హృదయమైన మన హృదయాన్ని, అవివేక హృదయం కలిగిన అంధకార హృదయమైన మన హృదయాన్ని మార్చి ఇప్పుడు ఏం చేశాడు? మెత్తన హృదయాన్ని ఇచ్చాడు. అంటే క్రీస్తును తెలుసుకుని రక్షణ పొంది మారుమనసు బాప్తిసం పొంది ప్రభుని ఆరాధించేటటువంటి హృదయాన్ని ప్రభు మనకి అనుమతిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, వాస్తవానికి నేను ఎలాంటి వాడిని, వాస్తవానికి నేను ఎలాంటి స్థితిలో ఉండా, నా జీవితాన్ని మార్చావు, నా ప్రవర్తన మార్చావు. అంధకార హృదయంతో అవివేకగా ఉండ నేను, దేవా, అవివేక హృదయం కలిగి నేను అంధకారంతో ఉండ నా జీవితాన్ని నువ్వు నాకు బుద్ధి చెప్పి, నేను ఏ అంధకారంలో ఉన్నానో ఆ అంధకారపు జీవితానికి బుద్ధి చెప్పావు, ఏ అవివేక హృదయం కలిగి ఉన్నానో దానికి బుద్ధి చెప్పి ఇప్పుడు వివేకం కలిగిన మనిషిగా, దేవా, ఇప్పుడు వివేకం కలిగిన మనిషిగా, మంచి హృదయం కలిగిన వాడిగా నిన్ను ఆరాధించడానికి తమ పెదాలతో కాదు హృదయంతో నన్ను గణపరచలేదు అన్నావు కదా. కానీ ఈరోజు నేను నా హృదయంతో, మంచి హృదయంతో, అవివేకమైన జీవితాన్ని పోగొట్టుకుని వివేకం కలిగిన వాడినై మంచి హృదయంతో నిన్ను ఆరాధించడం కొరకు నాకు బుద్ధి చెప్పి నన్ను సరిచేసావు ప్రభా, నీ కొందనాలు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి బుద్ధి చెప్తున్నాడు?
ఆయన ఎవరికి బుద్ధి చెప్పుచ్చు సరి చేశాను మొట్టమొదటిగా ఆయన దృష్టి ఎదుట చెడుతనం చేసిన వారికి. 2 దేవుని మాటలు తృణీకరించడం అంటే లోబడిన వారికి. 3 పాప జీవితం కలిగిన వారికి. 4 నాలుగోదిగా దారి తప్పిన వారికి. 5 అక్రమంగా నడుచుకున్న వారికి. 6 మతభేదాలు కలిగించిన వారికి. 7 అంధకారం హృదయం కలిగి అవివేకంగా ఉన్న వారికి బుద్ధి చెప్పి వారిలో వెలుగు నింపి మరలా వారిలో ఉన్న వెలుగు చీకటి కాకుండా, అయ్యా నీలో వెలుగు ఉందా, ఆ వెలుగు ఎలాంటిదని బుద్ధి చెప్పి తన హృదయంలో ఉన్న వెలుగును వెలిగించుకోవడానికి బుద్ధి చెప్పి సరిచేసాడు. సరిచేయడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది? ఆరాధన చేస్తున్నాం ప్రభుని. ఇప్పుడు లవోదికయ కూడా ఇలాంటిదే. అవివేక హృదయం కలిగి అంధకారం హృదయంతో అవివేకం కలిగినటువంటి లవోదికయ కూడా బుద్ధి చెప్పి సరిచేసి మంచి హృదయాన్ని ఇచ్చి మంచిగా ప్రభుని ఆరాధించేది, ప్రభుని స్తుతించే లవోదికయగా సిద్ధపరిచాడు. అట్లా లవోదికయను కాదు, మనల్ని కూడా అనుభవం ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది ఎన్నో ఆదివారం? లవోదికయ గురించి 34వ ఆదివారం. కాబట్టి ప్రియులారా, ఇట్టి అనుభవంలో ప్రభు మనం తీసుకొచ్చారు. లవోదికయకు బుద్ధి చెప్పడం కాదు. అందుకే ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఈ మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఏం చేస్తున్నాడు? చివరిలో బుద్ధి చెప్పుచున్నాడు. ఎందుకు బుద్ధి చెబుతున్నాడు అంటే ఎలాంటి వారికి బుద్ధి చెబుతున్నాడు? లవోదికయ కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉంది. ఎలాంటి వారికి? ఇప్పుడు చెప్పండి 7 విషయాలు. తండ్రి ఆయన దృష్టి ఎదుట చెడుతనం చేసిన వారికి. లవోదికయ చేసింది కానీ బుద్ధి చెప్పబడింది. 2 దేవుని మాటలు తృణీకరించిందంటే లోబడల. 3 పాపం చేసింది. 4 అక్రమంగా జీవించింది. 5 దారి తప్పిపోయింది. 6 మతభేదం కలిగి ఉంది. 7 అవివేక హృదయము, అంధకారం కలిగిన అవివేక హృదయంతో ఉంది. ఇలాంటి లవోదిక ఒకప్పుడు జీవితం. ఈ లవోదికకు బుద్ధి చెప్పి లవోదికని సరిచేసి ఈ లవోదిక కూడా సంఘముగా చేయబడే అనుభవంలోకి తీసుకొచ్చి ఈ లవోదికని కూడా సంఘముగా చేసి ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగా కానీ లవోదిక సంఘం అని అక్కడ తెలియపరిచి ఒకప్పుడు ఇలాంటి జీవితంలో ఉండే లవోదికకు బుద్ధి చెప్పి సంఘముగా ప్రభువు చేశాడు. ఒకప్పుడు మనం కూడా అలాంటి జీవితంలో ఉండే మనకు కూడా ప్రభు బుద్ధి చెప్పి మనల్ని కూడా సంఘముగా చేసినందుకు మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. అట్టి అనుభవంలోకి మనకి ప్రభు, ఇది తప్పు మాట కాదు బుద్ధి తెచ్చుకోవడం అన్నది, బుద్ధి చెప్పడం అనేది. మనం బాగానప్పుడు మనకు సరిచేసాడు దేవుడు, దాన్ని బుద్ధి చెప్పడం అంటారు. కాబట్టి అట్టి జీవితం నుండి మనకు బుద్ధి చెప్పి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న ప్రభుని మనం ఏం చేద్దాం? లవోదికలున్న ప్రజలు కాదు, మనం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ఒక ఘనమైన రీతిలో మనకు బుద్ధి చెప్పి మనం సరైన మార్గంలో నడిపించిన ప్రభుని, సరిచేసిన ప్రభుని ఒక అమోఘమైన రీతిలో గొప్ప రీతిలో ప్రభుని మనం ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ తర్వాత ఆరాధనలోకి ప్రవేశిద్దాం.